హరే కృష్ణ. గుడి ఎందుకు కట్టేయబడతాం? అసలు గుడి ఎందుకు కట్టిస్తారు జనాలు? ఒకసారి ఆలోచించండి మీరు. చాలా ముఖ్యమైన విషయం ఇది. మనం గుడికి వెళ్తున్నాం, లేదా గుడి కట్టిస్తున్నాం. చాలామంది మంచి మంచి గుళ్ళు, చాలా మంచి కుటుంబాలు గుడిలు కూడా కట్టించారు. చాలా మంచి కుటుంబాలు గుడిలకు కూడా పోతారు. ప్రతి వారం వెళ్తారు. శ్రావణ శుక్రవారం అని, ఈ రోజని ఆ రోజని వెళ్తారు గుడి. కానీ గుడికి ఎందుకు వెళ్తారు? అసలు గుడి ఎందుకు కట్టేయబడ్డదన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఏమవుతుందంటే, గుడికి పోతున్నారు, అలా చూస్తున్నారు, బయటకు వస్తున్నారు, ఏదో లైట్ ప్రశాంతి తీసుకుంటున్నారు, వదిలేస్తున్నారు. ఏదో సుకృతి వస్తుంది, పూర్తిగా వృధా అనట్లే నేను. కానీ మెయిన్ విషయం జరగట్లేదు. ఏం జరగట్లేదు అక్కడ? కృష్ణుడు కథ జరగట్లేదు, జ్ఞానం లేదు, జ్ఞానం ఇవ్వబడతలేదు అక్కడ. ప్రతి గుడి ఒక పీఠం కిందకి వస్తుంది అంటారు. శారదా పీఠం అని, ఈ పీఠం అని, ఆ పీఠం పేరు ఉంటుంది, ఆ సాంప్రదాయం దగ్గర పేరు ఉంటుంది. ఆ పేరు పీఠం అంటే ఏంటి? అక్కడ కూర్చొని ఒక వ్యక్తి ప్రవచనం ఇవ్వాలి. ఆ వ్యాసాసనం మీద కూర్చొని వ్యాస కథ చెప్పాలి, కృష్ణ కథ చెప్పాలి. అప్పుడు ఏమవుతుంది? అక్కడికి వచ్చిన వాళ్ళ జీవితంలో మార్పు వస్తుంది. ఏం మార్పు వస్తుంది? మంచి ఆలోచనలు వస్తాయి, చెడు అలవాట్లు పోతాయి, మంచి అలవాట్లు వస్తాయి, ఒకరి సేవ చేసే భావం వస్తుంది, ఎక్కువ ఆకాంక్ష పెంచుకోరు, టెన్షన్లు తగ్గుతాయి. ఇవన్నీ కూడా ఏంటంటే కృష్ణుడు కథ ఇంటే వస్తుంది. జన్మ కర్మ చమే దివ్యం ఏవం యోయితి తత్వత త్యక్త్యా దేహం పునర్జన్మ నైతి మామేతి అర్జున. 4వ చాప్టర్లో అంటున్నాడు. ఏది కృష్ణుడు భగవద్గీతలో జన్మ కర్మ చెవిది, నా గురించి, నా జన్మ గురించి, నా కర్మ గురించి, నేను ఉన్న రోజులు చేసే కార్యాల గురించి మీరు తెలుసుకున్నారంటే మీకు నా పట్ల ఎంత ఆకర్షణ వస్తుందంటే చనిపోయిన తర్వాత మీకు ఇంకో జన్మ ఉండదంటున్నాడు, పునర్జన్మన ఉండదంటున్నాడు కృష్ణుడు. అయితే టెంపుల్ మెయిన్ చేసే పని ఏంటి? ఒక గుడి మెయిన్ చేసే పని ఏంటి? ఇంకో జన్మ లేకుండా చేయటం, మనందరికీ జన్మ లేకుండా చేయటం. ఒక ఎంబసీ అది. ఆ భగవంతుని దగ్గర తీసుకోవడానికి ఒక ఎంబసీ టెంపుల్. శ్రీల ప్రభుపాదు ఇస్కాన్ సంస్థ స్థాపించిన వారు, హరికృష్ణ సంస్థ స్థాపించిన వారు ఇదే చెప్పారు. ఆయన ఎక్కడ గుడి కట్టించినా సరే ప్రవచనాలు అయితే ఈ గుడి లోపల మంచి దర్శనం అవుతుంది, మంచి కీర్తన అవుతుంది, కానీ ప్రవచనం అవుతుంది. ప్రవచనం ఎందుకు ముఖ్యం? అప్పుడే హృదయ పరివర్తన వస్తుంది, హృదయం మారుతుంది. వినాలే, విన్న తర్వాత ఈ శ్రవణం, 2 చెవులతో శ్రవణం చేయాలి. అప్పుడు ఆ గుడి నిజమైన పని జరిగినట్లు లెక్క. దానికే మీరు గుడి కట్టించారనుకోండి, వీడియో చేసేవారు, వినేవారు, మీరు ఎక్కడ గుడి కట్టించారనుకోండి, ఆ దగ్గరలో ఒక ఇస్కాన్ భక్తుని తేలాడండి, హరికృష్ణ భక్తుని తేలాడండి, రిక్వెస్ట్ చేయండి. మీరు వచ్చి వారానికి రోజు చిన్న ప్రవచనం ఇవ్వండి, ఇక్కడ మేము గుడి కట్టించాము, అది హనుమంతుడి గారి గుడి కానివ్వండి, రాముల వారి గుడి కానివ్వండి, కృష్ణుడి గుడి కానివ్వండి, శివుడి గుడి కానివ్వండి, ఏ గుడైనా కానివ్వండి, మీరు అక్కడ కూర్చొని భగవద్గీత గురించి ప్రవచనిస్తే ఆ గుడి మెయిన్ కార్యం జరుగుతుంది. లేకపోతే గుడి కేవలం ఒక స్తంభంలాగా ఉండిపోతే అక్కడ పోతున్న చూస్తున్నామని హృదయ పరివర్తన కావట్లేదు. దయచేసి గుడికి వెళ్ళండి, కథ వినండి. హరే కృష్ణ.